హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రీలాస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో వరలక్ష్మి వ్రతం స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. పాలు మరిగేలోపు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ నేను 2 లీటర్ల పాలు తీసుకుంటున్నాను. 2 లీటర్ల పాలకి 1/2 కిలో బియ్యం తీసుకుంటున్నాను. మీరు లీటర్ పాలు తీసుకున్నట్లయితే 1/2 కిలోలో సగం బియ్యం వేసుకోండి. ఇక్కడ నేను సాధారణ బియ్యం తీసుకుంటున్నాను. అదే కప్పుతో సగం కప్పు సగ్గుబియ్యం, 6-7 యాలకులు. సగ్గుబియ్యం అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది. బియ్యం కొలిచిన అదే కప్పుతో కప్పున్నర బెల్లం, జీడిపప్పు, మిరియాలు. యాలకులు, మిరియాలు మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఈలోపు పాలు కూడా మరుగుతూ ఉంటాయి. పాలపైన తొరక కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. పాలు ఇలా బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని పాలలో వేసి లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఇలా బాగా ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగిన బియ్యాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం కూడా చక్కగా ఉడికేలాగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. అడుగున అంటుకోకుండా ఉంటుంది. బియ్యం దాదాపు 80% కుక్ అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న యాలకులు, మిరియాల పొడిని అందులో వేసి బాగా కలుపుకుందాం. యాలకులు, మిరియాల సువాసన పాలలో బాగా కలిసేలాగా మరో 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా బియ్యం మెత్తగా ఉడికి పాలు కూడా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కొలిచిపెట్టుకున్న కప్పున్నర బెల్లాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు అలా వదిలేస్తే పరమాన్నం చక్కగా సెట్ అయ్యి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇక చివరిగా 2-3 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా సువాసనగా ఉండే వరలక్ష్మి వ్రతం స్పెషల్ పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ పరమాన్నాన్ని క్షీరాన్నం అని కూడా అంటారు. పండుగలు, వ్రతాల సమయంలో నైవేద్యంగా పెట్టుకోవడానికి ఇది చాలా చక్కని వంటకం. మరి కాస్త చల్లారిన తర్వాత ఈ విధమైన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులతో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని సంతోషంగా జరుపుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అలానే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.